ఎందుకు ఇంత డీప్ కమిట్మెంట్తో పాలిటిక్స్కి వచ్చానంటే, ఎప్పుడో 69-71 జరిగిన గొడవ. ఎవరెవరు వచ్చారు? చెన్నారెడ్డి గారు వచ్చారు, అంజయ్ గారు వచ్చారు, ఎన్టీ రామారావు గారు వచ్చారు, ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఎవరెవరు చేసిన పాలసీ విధానాలకి మీరు పాటించలా. మీరు శ్రీబాగ్ ఒప్పందం అని చెప్పండి, రకరకాల ఒప్పందాలని చెప్పండి. మీరు పాటించాల్సిన మీరు పాటించకపోతే దాని ప్రభావం ఎవరి మీద పడింది? ఈ రోజున ఈ తరం మీద పడింది, ఈ జనరేషన్ మీద పడింది. ఎప్పుడో ఎవడో దశాబ్దాల క్రితం చేసిన పాలకులు చేసిన తప్పులకి, పాలక వర్గాలు చేసిన తప్పుకి, సగటు మనిషి ఎవరో పాలకులు చేసిన తప్పులకి వీళ్ళు ఎందుకు కట్టాలి? ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఎందుకు జరగదు పిల్లలకి? వీళ్ళు చేసిన తప్పేంటి? అక్కడెక్కడికి రాష్ట్రం విడిపోవడం ఏంటి? ఇక్కడ మనకి ఉండవల్లిలో, బేతపూడిలో కానీ, పెనుమాకలు కానీ వీళ్ళు భూములు కోల్పోవడం ఏంటి? ఇదే ఒక పాలసీ విషయంలో తప్పులు జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటే ఇలాంటి తప్పులు జరుగుతాయి. నేను ఖచ్చితంగా దీన్ని అడిగే ఒక పొలిటికల్ పార్టీ కావాలి. ఈ పొలిటికల్ పార్టీకి ఓట్లు అనేది ముఖ్య ఉద్దేశం కాకూడదు. ప్రజా సంక్షేమం, సామాజిక మార్పు, రాజకీయ చైతన్యం ఉండాలి. ఇది నాకు కావాలని కోరుకున్నాను.